హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ లైబ్రరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను రసం పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈక్వల్ క్వాంటిటీస్లో పచ్చిశనగపప్పు అండ్ కందిపప్పు అయితే ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఒక హాఫ్ మినిట్ ఫ్రై అయిన వెంటనే ధనియాలు యాడ్ చేసుకోవాలన్నమాట. సేమ్ అదే క్వాంటిటీలో, అంటే పచ్చిశనగపప్పు, కందిపప్పు, ధనియాలు మూడు కూడాను సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. అండ్ 3/4 కప్ అయితే ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. అండ్ టేస్ట్ కోసం అని చెప్పేసి కొంచెం జీరా, ఇలాచీ, దాల్చిన చెక్క, పెప్పర్ అండ్ మెంతులు ఇవైతే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఆప్షనల్ అనమాట, ఇవేమి మనకి మ్యాండేట్ కాదు, జస్ట్ అరోమా కోసం అండ్ మంచి ఫ్లేవర్ కోసం ఇవి యాడ్ చేస్తున్నాము. ఈ పౌడర్ మనం ఒక్కసారి తయారు చేసుకుంటే మినిమం 3 to 6 months అయితే యూస్ చేసుకోవచ్చు. స్మెల్ అది కొంచెం బాగుండడానికి దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగం ఇవన్నీ యాడ్ చేస్తున్నాము. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. వీటన్నిటిని నీట్గా ఫ్రై అవ్వాలి, కొంచెం టైం పడుతుంది. బట్ ఇవి మాత్రం మాడకూడదు, మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తుంది అయితే ధనియా పౌడరు. నేను ఈ ధనియా పౌడరు మంత్లీ వన్స్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. ప్రజెంట్ నా దగ్గర ధనియాలు లేవు, సో నేను ఈ ధనియా పౌడర్నే యూస్ చేయాలి అనుకుంటున్నాను, అందుకే మీతో చూపిస్తున్నాను. ఇవి ఫ్రై అవుతున్నప్పుడైతే మనకి ఇల్లంతా కూడాను మంచి అరోమా ఉంటుందన్నమాట. ఇవి కూడాను మనకి ఫ్రై అయినట్టు తెలియాలి అంటే కొంచెం ఆరెంజ్ కలర్ ఆర్ గోల్డ్ కలర్ మిక్స్, లైక్ కాపర్ కలర్లోకి చేంజ్ అవుతాయి. అలాంటి స్టేజ్లో ఇవి రెడీ టు గ్రైండ్ అనమాట. చూడండి, ఇక్కడ కొంచెం మనకి కలర్ అయితే చేంజ్ అవుతుంది. సో ఈ స్టేజ్లో అయితే మనం ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం కరివేపాకు, కొన్ని చిన్నులపాయలు అయితే యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను చిన్నులపాయలు అవన్నీ ఏం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను బయటే స్టోర్ చేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. సో నాకు బయట పెట్టినా ఏం కాకుండా ఉండడానికి నేను చిన్నులపాయలు అవన్నీ అయితే ఏం యాడ్ చేయట్లేదు. మీరు కావాలి అనుకుంటే పసుపు, చిన్నుల్లిపాయలు అండ్ ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, చాలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేశాను. చూడండి, చాలా పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది కదా. సో ఇప్పుడు దీన్ని అయితే బాగా చల్లారనివ్వండి, ఈ పౌడర్ని కూడా, ఎందుకంటే కొంచెం మిక్సీలో వేసినప్పుడు వేడి ఉంటుంది కదా. నేను తొందరలో కొంచెం జార్లో వేసేసాను, బట్ అలా వేయకండి, బాగా చల్లారిన తర్వాత వేసేసేయండి. ఇదైతే మనం బయటే 3 to 6 months స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దీంతో ఎలాగా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఒక వేరే వీడియోలో షేర్ చేస్తాను మీతో. సో ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నా ఛానల్లో వీడియోస్ మీకు కొంచెం యూస్ఫుల్ అనిపించినా కానీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.